క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ధ్యానించే అంశం ద్రాక్షవల్లి తీగలు. ఈ వాక్యము యోహాను శుభవార్త 15వ అధ్యాయము నుండి గ్రహించబడినది. ఇక్కడ వాక్యములో ప్రియులారా, క్రీస్తు ప్రభు తాను ఒక ద్రాక్షవల్లి అని చెబుతూ ఉన్నారు. మనందరం ఆ ప్రభువుకి రెమ్మలం, కొమ్మలో లాంటి వాళ్ళం. నా వెనకాల మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టుకి కొన్ని రెమ్మలు కనపడతా ఉన్నాయి. చెట్టు ద్రాక్షవల్లి క్రీస్తు ప్రభు, మనందరం రెమ్మలం లేకపోతే కొమ్మలు లాంటి వారం. ప్రియులారా, మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, ఈ యొక్క రెమ్మ లేకపోతే కొమ్మ ఎప్పుడైతే చెట్టుతో కలిసి ఉంటుందో అప్పుడే పచ్చగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నేను గనక మీరు చూస్తూ ఉన్నారు, ఈ యొక్క రెమ్మని నేను తుంచేశాను అనుకోండి, తుంచేశాను. ఈ తుంచబడిన రెమ్మ ఎంతకాలం పచ్చగా ఉంటుందండి? ఒక వారం, రెండు వారాలు. ఎండాకాలం అయితే 1-2 రోజుల్లో ఎండలు ఎక్కువ ఉంటే ఊరికనే మాడిపోయి ఎండిపోతుంది. ప్రభు వాక్యంలో ఏం చెప్తున్నారంటే, ఆయన ఒక ద్రాక్ష వల్లి లాంటోడు ప్రభు, మనం రెమ్మ లాంటోళ్ళం. ఈ రెమ్మ ఈ యొక్క చెట్టుతో ఉన్నంతసేపు పచ్చగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కానీ ఒక్కసారి వేరు పడిన తర్వాత, కొమ్మ నుండి కత్తిరింపబడిన తర్వాత కొన్ని దినాలకి ఈ పచ్చగా ఉన్న ఈ యొక్క రెమ్మ ఎండిపోతుంది. ఇదే మాటలో ప్రభు వాక్యంలో చెప్తున్నారు ప్రియులారా. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 1 నుండి మీకు వాక్యం నేను చదువుతాను. అక్కడ ప్రభువు చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. అక్కడ 5వ వచనం చదివితే అదే అధ్యాయంలో, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒక ముఖ్యమైన మాట వస్తుంది ప్రియులారా. ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు. ప్రైజ్ ద లార్డ్. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. నేను ముందుగా ఈ యొక్క అధ్యాయం మొత్తంలో నాకు ఇష్టమైన మాట ఏంటంటే ఇదే, నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు మన యందు ఉండినట్లయితే, దేవుడు మనతో ఉండినట్లయితే మన జీవితంలో అసాధ్యమైన క్రియలు, ఆశ్చర్య క్రియలు మన జీవితంలో చేయగలం. అదే వాక్యం మనం చదివాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనం, నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ప్రియులారా, మరో మాటలో చెప్పాలంటే, మన జీవితంలో ఫలించాలంటే, మన జీవితంలో ఎదగాలంటే, మన జీవితంలో అభివృద్ధి అవ్వాలంటే మనం క్రీస్తు ప్రభువుని అంటిపెట్టుకొని ఉండాలి. క్రీస్తు ప్రభువుతో కలిసి జీవించాలి. ఇదిగో ఈ యొక్క కొమ్మ ఫలించాలంటే, పచ్చగా ఉండాలి అంటే ఎప్పుడు ఈ యొక్క తల్లి చెట్టుతో కలిసి ఉండాలి. ప్రభు చెప్తున్నారు, నా యందు ఎవడు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ప్రియులారా, చాలామంది ఈ రోజుల్లో దేవుణ్ణి గుర్తుంచుకోవట్లేదు. వాళ్ళే గ్రేట్ అనుకుంటున్నారు. వాళ్ళ స్వశక్తి చేతే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు అనుకుంటున్నారు. దేవుడితో సంబంధం లేకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కొంతకాలం వారు హ్యాపీగా ఉండొచ్చేమో, కొంతకాలం సుఖంగా శాంతి సమాధానాలతో ఉండొచ్చేమో. అది వారు ఎలా ఉంటారంటే, ఒక ఫ్లవర్ వాజ్లో మనం కొన్ని పూలు కత్తిరిస్తాం. ఫ్లవర్ వాజ్ చక్కగా ఒక డెకరేషన్ చేసి పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు ఆ పూలు కత్తిరించి ఒక ఫ్లవర్ వాజ్లో పెడతాం. ఆ గంటసేపు 2 గంటల సేపు, లేకపోతే నీళ్లు ఎక్కువగా వేసినప్పుడు, ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఆ ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ బాగుంటాయి, కొంతకాలం మాత్రమే బాగుంటాయి. కానీ
కొన్ని గంటల తర్వాత ఆ యొక్క పూలు కుళ్ళిపోవటం కానీ లేకపోతే ఎండిపోవటం కానీ జరుగుతుంది ప్రియులారా. మన జీవితం కూడా మన క్రీస్తు ప్రభువుతో లేకపోతే తాత్కాలికంగా సుఖంగా ఉంటామేమో, తాత్కాలికంగా ఆనందంగా ఉంటామేమో, కానీ రాను రాను మన జీవితంలో మనం ఎండిపోతాం, కుళ్ళిపోతాం, దేనికి పనికి రాకుండా పోతాం ప్రియులారా. నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు అంటున్నారు. ఒకసారి ప్రియులారా అపోస్తులను చూడండి. 12 మంది అపోస్తులు. వారు ఏం చదువుకున్నారు? ఏమన్నా ఫారెన్ భాషలు నేర్చుకున్నారా? స్పానిషు, జర్మన్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మలయాళం ఈ భాషలన్నీ వాళ్ళు నేర్చుకున్నారా? వాళ్ళు జాలరులు, చదువులైనటువంటి వారు. కానీ అటువంటి వారు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించి అద్భుతాలు చేసి ఆశ్చర్యక్రియలు చేసి దేవుని యొక్క వాక్యాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పారు ప్రియులారా. ఎందుకు వాళ్ళు అంత అభివృద్ధి అయ్యారు? అభివృద్ధి అవ్వటం అంటే ఆత్మఫలాలు పొందుకున్నారు. హౌ దే ఆర్ ఏబుల్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ప్రీచింగ్ అంటే ప్రభు వారితో ఉన్నారు. క్రీస్తు ప్రభు వారి హృదయాలలో ఉన్నారు. వారు ప్రభువుతో కలిసి జీవించారు. ఈ యొక్క రెమ్మగా ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఆ చెట్టుతో క్రీస్తు ప్రభువుతో కలిసి ఉన్నారు ప్రియులారా. అందుకే 12 మంది శిష్యులు చదువుకోపోయినా, అక్షర జ్ఞానం కొంతమందికి వాళ్ళలో లేకపోయినా వాళ్ళందరూ అభివృద్ధి అయ్యారు. వారందరూ ప్రపంచమంతటా తిరిగి అన్ని జాతి జనులకు, సకల జాతి జనులకు సువార్తను బోధించారు. బికాస్ గాడ్ ఈజ్ విత్ దెమ్. దావీదు చిన్న బాలుడు అంటే ఒక చిన్న అంటే మరీ అంత యవనస్తుడేం కాదు. మరి అటువంటి బాలుడిగా ఉన్న దావీదు గొలియాతును చంపాడు. ఎలా చంపగలిగాడు? దేవుని యొక్క హస్తం దావీదుకు తోడుగా ఉంది. ప్రియులారా, మదర్ తెరీసా సంస్థలు ప్రపంచమంతటా ఉన్నాయి కదా. ఆమె ఆ సంస్థ స్థాపించడానికి వచ్చినప్పుడు ఆమె దగ్గర కేవలం ఒక 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ 5 రూపాయలతో ఆమె మదర్ తెరీసా సంస్థను స్థాపించి, మరి ఈరోజు ప్రపంచమంతటా కూడా మదర్ తెరీసా సంస్థకు చెందిన సిస్టర్స్ అందరూ ఉన్నారు. అంటే మరి ఎలా 5 రూపాయలతో సంస్థను స్థాపించి అది ప్రపంచమంతా వ్యాప్తి చెందిందంటే మదర్ తెరీసా ఇదిగో దేవునితో ఉన్నది. ఆమె ప్రభువునందు ఫలించినది. ఆమె ఒక రెమ్మలాగా ఉన్న ఆ మదర్ తెరీసా క్రీస్తు ప్రభువుని అంటిపెట్టుకొని ఉంది, క్రీస్తు ప్రభువుతో ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క వాక్యంలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ బైబిల్స్ ఉంటే అది అండర్లైన్ చేసుకోండి. మీరు ఏమిటి? ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనములో 2వ భాగం. నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేము. దేవుని కృప మన కుటుంబాలకు లేకపోతే మన జీవితంలో మనం ఫలించలేం, మన జీవితంలో మనం అభివృద్ధి చెందలేం. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఎవరైతే నేనే గ్రేటు, నాకు దేవుడు అవసరం లేదు, నాకు డబ్బులుంటే చాలు, నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు ఇన్సూరెన్స్ ఉంది, నాకు బీమా ఉంది, కాబట్టి నాకు దేవుడు అవసరం లేదని మీలో కొంతమంది అనుకుంటా ఉంటారేమో బహుశా. ప్రభు చెప్పిన ఈ వాక్యాలు మర్చిపోవద్దు. దేవుడు లేకపోతే మనం ఏమీ చేయజాలం. దేవుడు లేకపోతే మన జీవితంలో మన అభివృద్ధి అవ్వలేం. ప్రియులారా, కొన్నిసార్లు మనకి దేవుడు తాను ఎంత గొప్పవాడో కూడా మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒకసారి నేను ఒక పని మీద పూజకే వెళుతూ ఉన్నాను. శనివారం ఒకసారి నేను ప్రార్థనకు వెళుతూ ఉన్నాను. నేను ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కూడా మామూలుగా ఏమనుకుంటానంటే, ఫోన్ చాలా ముఖ్యం, సెల్ ఫోన్ చాలా ముఖ్యం, వెళ్ళేటప్పుడు పర్స్ ముఖ్యం, బయట ఏమైనా జరగవచ్చేమో, ఫోన్ ఏమో వెంటనే ఎవరికైనా ఫోన్ చేయటానికి, పర్స్ ఏమో ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే వెంటనే తీసుకోవటానికి, ఈ రెండు చాలా ముఖ్యం అని అనుకుంటాను. నేను మామూలుగా అదే రోజున ఒక శనివారం రోజున పూజకి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఏదో దేవుడి మీద ధ్యాస ఎక్కువ పెట్టకుండా, ఫోన్ ఉంది, ఈ యొక్క పర్స్ ఉంది, ఈ రెండు ఉండేవి కదా అని అనుకొని నేను కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఫోన్ మర్చిపోయాను.
తీసుకెళ్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను. వెంటనే మళ్ళీ కారు ఆఫ్ చేసి పరిగెత్తుకుంటూ పైకెళ్ళి నా ఫోన్ తెచ్చుకొని ఇది చాలా ముఖ్యం అనుకొని ఫోన్ కారులో పెట్టుకొని పూజకి వెళ్ళాను. పూజ తర్వాత ఏదో ధ్యాసలో వస్తూ ఉన్నా. దారిలో ఒక జింక మరి నా కారుకి అడ్డంగా ఒకేసారి స్పీడ్గా వచ్చేసింది. ఒక యాక్సిడెంట్ అయింది. ఆ జింక తలకాయ నా కారులో ఎదర భాగంలో ఇరుక్కొని పోయింది. జర్మనీ రూల్స్ ప్రకారం అట్లా వెంటనే వెళ్ళిపోకూడదు. పోలీసులకు ఫోన్ చేయాలి, లేకపోతే వేటగాళ్ళు హంటర్స్ ఉంటే వాళ్ళకు ఫోన్ చేయాలి. సరే నేను అక్కడ ఆగిపోయాను. ఆగిపోతే ఫోన్ తీసుకుందాం అనుకోని ఫోన్ అమ్మయ్య నేను ఫోన్ తెచ్చుకున్నా కదా, వెరీ గుడ్ ఫోన్ చాలా ఇంపార్టెంట్ అనుకొని ఫోన్ చేద్దాం అనుకున్న టైంలో నా ఫోన్లో సిగ్నల్ లేదు. ఆ ఏరియాలో సిగ్నల్ లేదు. శనివారం పూట వీకెండ్, జర్మనీలో ఎక్కువ జనాలు ఉండరు, ఎవరికాళ్ళు ఇళ్లల్లో ఉంటారు శని ఆదివారాలు. ఎదురు చూడగా చివరికి ఎవరో ఒక 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 ఆంటీ గారు ఒకళ్ళు ఆ దారిలో వస్తూ ఫాదర్ ఏమైనా హెల్ప్ కావాలని అడిగారు. అవునండి ఇలా యాక్సిడెంట్ ఇలా అయిందంటే మీకు ఫోన్ నేను హెల్ప్ చేస్తానని ఆమె కారులో నుండి దిగి వస్తుంటే అదే టైంలో ఒక యువకుడు ఒక యూత్ ఆయన అన్నాడు, ఆంటీ గారు నేను ఫాదర్ గారికి హెల్ప్ చేస్తాను మీరు వెళ్ళిపోండి అని ఆమెను పంపించేశాడు. ఈయన తన ఫోన్ తీసుకొని ఫోన్ చేద్దాం అనుకొని తన ఫోన్ తీసుకున్నాడు. తనకు సిగ్నల్ అక్కడ ఏరియాలో వేరే సిమ్ కార్డ్ అనుకుంటే అతనికి సిగ్నల్ ఉంది. సరే ఫోన్ చేద్దామని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దాం అనుకున్న ఆయన ఫోన్ చేస్తుంటే అలా రింగ్ అవుతుంది, ఒకేసారి ఆగిపోయింది. ఏంటి ఏమైంది సార్ అంటే, ఓ ఫాదర్ సారీ అండి నా ఫోన్లో బ్యాటరీ అయిపోయిందండి అన్నాడు. వెరీ సారీ. నేను అనుకున్నా వచ్చిన ఆంటీ గారిని ఇతను పంపించేశాడు, ఈయన హెల్ప్ చేద్దాం అనుకున్నాడు, పాపం ఈయన దగ్గర బ్యాటరీ అయిపోయింది, సారీ ఫాదర్ అని ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక 20 నిమిషాలకి అటు నుంచి మా గుడికి సంబంధించిన ఒక వ్యక్తి అదే దారిలో నుండిగా ఆయన వెళ్తూ నన్ను చూసి, ఫాదర్ అయ్యో యాక్సిడెంట్ అయిందా, జింక ఇరికిపోయినట్టుంది కదా మీ కారులో, నా దగ్గర ఫోన్ లేదు, నేను సెల్ ఫోన్ వాడను, మా ఇంటికి వెళ్ళి ల్యాండ్ లైన్ నుంచి మరి నేను పోలీసులకు ఫోన్ చేస్తానని అని. సరే అతను వెళ్ళాడు ఇంకొక అరగంట తర్వాత సుమారు 8 గంటల ఆ ప్రాంతంలో మరి ఒక వేటగాడు ఆ పక్కకు వచ్చి నాకు సంతకం పెట్టి నిజమే యాక్సిడెంట్ జింక వల్ల జరిగిందని సంతకం పెట్టేసి ఆ జింకను తీసుకుని వెళ్ళిపోయాడు. నేను అట్లాగే ఆ కారుతో స్లోగా తోలుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రి అంతా ఆలోచిస్తున్నా, నేను సెల్ ఫోన్ ముఖ్యం అనుకున్నా, పర్సు ముఖ్యం అనుకున్నా, అన్నీ ఉన్నాయి, ఎస్ అన్నీ పక్క మొత్తం ఉండే సెక్యూర్గా ఉన్నాను కదా అని అనుకున్నాను. మరి దేవుడి గురించి ఎక్కువ ఆలోచన చేశానో లేదో, కొద్ది అశ్రద్ధ చేశానో తెలియదు, కానీ ఆ యాక్సిడెంట్ తర్వాత అనిపించింది నాకు, మనకు అన్నీ ఉన్నా, మనం అన్నీ సెక్యూర్గా నాకు అన్నీ ఉన్నాయి అనుకున్న సమయంలో కూడా దేవుడు లోటును ఏర్పరిచి తాను లేకుండా మనం దేనికి పనికిరాము, తన కృప లేకుండా, తన శక్తి లేకుండా, తన ప్రేమ లేకుండా మనం దేనికి పనికిరాము అన్నది ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటాడు. ప్రియుల నాకు అనిపించింది, దేవా నాకు అన్నీ ఉన్నా, డబ్బులున్నా, సెల్ ఫోన్ ఉన్నా, నువ్వు లేకపోతే అంత వ్యర్థమే. మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంది, మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో అతనికి ప్రయోజనమేమి అన్న మాట ప్రభు చెప్తారు కదా ప్రియులరా. కొన్నిసార్లు మనకున్న సెక్యూరిటీస్, మనకున్నటువంటి ఆస్తులు, మనకున్నటువంటి డబ్బు, వీటిని చూసి మనం కొన్నిసార్లు పొంగిపోతాం. కానీ ప్రభువు లేకపోతే, దేవుడు లేకపోతే సమస్తము కూడా, సర్వము కూడా వ్యర్థము ప్రియులారా. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, దేవుడు ఎంత గొప్పవాడో జీవితంలో మర్చిపోవద్దు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మర్చిపోవద్దు. కొద్ది డబ్బులు ఉన్నంత మాత్రాన, మంచి ఉద్యోగం ఉన్నంత మాత్రాన, నాకేంట్లే, నాకు తిరుగులేదు, అసలు దేవుడు లేడు, దేవుడు ఉన్నాడా లేడా, ఇలాంటి అనవసరమైన చర్చలకు వెళ్లకుండా దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఎప్పుడు దేవునికి ఇవ్వండి. మానవుడు లోకమంతటిని సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏంటి అన్నట్లుగా, మన ఒక ఇంట్లో అన్ని రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ ఉండి, టీవీ ఉండి, కంప్యూటర్ ఉండి, అన్నీ ఉండి, వస్తువులను ఏసీ ఉండి, అన్నీ ఉండి, ఇంట్లో కరెంట్ లేకపోతే, ఫీజు ఫెయిల్ అయిపోతే ఏసీ పనిచేస్తుందా? ఫీజు ఫెయిల్ అయిపోతే లైట్లు వెలుగుతాయా? ప్రభు కరెంట్ లాంటి వాడు మనందరికీ.
మన గృహాలకి, మన జీవితాలకి ప్రియులారా. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. డబ్బు ఉంటే తాత్కాలికంగా ఉంటుంది. ఉద్యోగం ఉంటే కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఏది మనకు పర్మనెంట్ కాదు. దేవుడు మాత్రమే పర్మనెంట్. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరు మొట్టమొదటిది ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. దావీదు గొలియాతును చంపగలిగాడు. మదర్ తెరేసా ₹5 సంస్థను స్థాపించగలిగింది. అపోస్తులు చదువు లేకపోయినా ప్రపంచమంతటా తిరిగి వాక్యమును బోధించగలిగారు. ఎందుకంటే దేవుని శక్తి, దేవుని కృప, దేవుని యొక్క కాపుదల వారికి ఉంది ప్రియులారా. ఇదే అధ్యాయంలో మనందరిని ఆశ్చర్యపరిచే ఇంకో విషయం ఏంటంటే, యోహాను శుభవార్త 15వ అధ్యాయం 2వ వచనములో, నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తీసివేసేస్తాడు. ఎప్పుడు మనం ఫలించకపోతే కత్తిరించి పడేస్తాడు. దేవుడు నిన్ను కత్తిరించక మునిపే, దేవుడు నిన్ను పారవేయడానికి ముందే నీ జీవితాన్ని మార్చుకొని మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. ఫలించని ప్రతి తీగను ఆయన తీసివేయును. 15వ అధ్యాయములో ప్రియులారా, మళ్ళా మనం చదివితే, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచేయును. కొన్నిసార్లు కత్తిరిస్తాడు దేవుడు. ఎందుకు కత్తిరిస్తాడు? సరి చేస్తాడు మన జీవితాలని, మన బిహేవియర్ని. కత్తిరించినప్పుడు నొప్పి వస్తుంది, కొంచెం పెయిన్ ఉంటుంది. మనం మారాలని దేవుడు మనకు కొన్ని ఎదురు దెబ్బలు ఇస్తాడు, కొన్ని మొట్టికాయలు వేస్తాడు జీవితంలో. ఎందుకు? నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి. నిన్ను కత్తిరిస్తాడు, సరి చేస్తాడు. ఈ కత్తిరించినప్పుడు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, కానీ అది నీ మంచికే. దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు. దేవుడు నిన్ను మళ్ళా క్రమపరుస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ప్రియులారా, మల్లెపూలు తోటలు ఉన్నటువంటి వారు సీజన్ మల్లెపూలు కాయటానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రెమ్మలు అన్నీ తుంచేస్తారు. తుంచడం అంటే తీసేస్తారు. రెమ్మలు అంటే ఆ యొక్క లీవ్స్, ఆకులు తీసేస్తారు. ఆకులు తీసేయటం వల్ల తర్వాత పూలు చక్కగా పుష్కలంగా పోస్తాయి. మరి ఆ చెట్టుకి నష్టం కదా. ఆకులు తీసేసేటప్పుడు కొద్దిగా నొప్పి ఉంటుందేమో, ఆకులన్నీ పోతున్నాయి, బాధ. కానీ అది దేని కొరకు? చెట్టు మంచి కొరకే. జర్మనీ దేశంలో యాపిల్ చెట్లు కూడా కొన్నిసార్లు కొమ్మలన్నీ కత్తిరిస్తారు. కొమ్మలు కత్తిరించినప్పుడు తర్వాత ఫ్లవర్స్ వచ్చి కాయలు బాగా కాస్తాయి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, యోహాను శుభవార్త 15వ అధ్యాయం 2వ వచనంలో, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. తీసేస్తాడు. అక్కడ కాంప్రమైజ్ ఉండదు. నువ్వు ఫలించకపోతే నేను తీసేస్తాడు. తర్వాత కొద్దిగా ఫలిస్తుంది అనుకోండి, కొంచెం ఫలిస్తుంది, పూర్తిగా ఫలించట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచేయును. కత్తిరిస్తాడు దేవుడు మనల్ని. కొన్నిసార్లు కత్తిరించినప్పుడు నొప్పి వస్తుంది, బాధగా ఉంటుంది, కానీ నీ మంచి కోసమే. ప్రియులారా, ఒకానొకప్పుడు ఒక దైవజనుడికి ఒక గొప్ప యాక్సిడెంట్ జరిగింది. అతని పేరు చెప్పట్లా నేను. అతను అనుకోకుండా కొన్ని సైతాను శోధనలో చిక్కుకుని పోయి, వ్యసనాల్లోకి మునిగిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఒకసారి రోడ్డు మీద వెళ్తుంటుంటే ఘోరమైన బైక్ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి మూర్ఛపోయాడు. ఎవరో అతన్ని ఎక్కడికో ఒక చోటకి హాస్పిటల్లో, తర్వాత తెలియనటువంటి వారు హాస్పిటల్లో అతన్ని జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అతను తన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. నేను ఒకసారి ఆ దైవజనుడిని కలవటానికి వెళ్ళాను. ఎలా ఉన్నారండి అని అడిగాను ఆ దైవజనుల్ని. ఒక మాస్టర్, వాక్యం బోధించి ఒక మాస్టర్ గారు. ఏం జరిగిందండి అంటే, అతను నాకు చెప్పిన మాట ఏంటంటే, ఫాదర్ గారండి, దేవుడు నన్ను కత్తిరించాడు. కత్తిరించి పడేయలేదు కానీ ఎందుకు కత్తిరించాడు? నన్ను సరిచేశాడు అన్నాడు. ఇది ఎంతవరకు అంటే ఎంతవరకు ఇది మనం అలా అనుకోవచ్చో అనుకోకూడదో నాకైతే తెలియదు. కానీ ఆ దైవజనుడు మాత్రం నాకు చెప్పింది, దేవుడు నన్ను కత్తిరించాడు, సరిచేశాడు. ప్రియమైన దైవ బిడ్డలారా, మీరు ఎలా జీవిస్తున్నారు? మీ జీవితంలో కనుక మీరు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నట్లయితే, ప్రభు మిమ్మల్ని కత్తిరించడానికి ముందు ప్రభువుకి కత్తిరి
ఒక కత్తి కానీ కత్తిరి కానీ దేవుడు నీ ఎదుట వాడటానికి ముందే నీవు నీ జీవితాన్ని మార్చుకో, ఆత్మ పరిశీలన చేసుకో, జీవితాన్ని మార్చుకో అని దేవుని యొక్క వాక్యం మనందరికీ బోధిస్తుంది. ఉదాహరణకి సౌలును దేవుడు కత్తిరించాడు కాబట్టే పౌలు అయ్యాడు. దేవుడు సౌలుని కత్తిరించాడు, సరిచేశాడు కాబట్టే పౌలు గారు తర్వాత అధికమైన ఫలాలు ఇచ్చాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ సౌలు పరివర్తన అని ఉంటుంది. అక్కడ 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే, కానీ ప్రభువు శిష్యులను చంపవలెను అని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. సౌలు దౌర్జన్యం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, క్రైస్తవుల్ని చంపాలనుకుంటున్నాడు, స్త్రీలని పురుషుల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి వాళ్ళని హింసిస్తున్నాడు. అప్పుడు ఒకసారి ఆయన డమస్కూస్ అనే ప్రదేశానికి వెళ్తున్నాడు ఇదే పనిలో క్రైస్తవులను హింసించాలని. అక్కడ 3వ వచనం చదువుతా, 9వ అధ్యాయం 3వ వచనం. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అని స్వరము అతనికి వినపడెను. ప్రభు, నీవెవరవు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. ప్రైజ్ ద లార్డ్. గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. మనం వేరే వాడుక భాషలో చెప్పాలంటే సౌలుని దేవుడు గుర్రం మీద వెళ్తుంటే దేవుడు సౌలుని కాలు పెట్టి ఎగిరి తన్నాడు. సౌలుని ఎగిరి తంతే సౌలు వెళ్ళి కింద పడ్డాడు గుర్రం మీద నుంచి, గుడ్డోళ్ళలాగా ఉన్నాడు. సౌలు అంటే ప్రభు అన్న, సౌలు నువ్వేళ నన్ను హింసిస్తున్నావు. అప్పుడు అన్న, ప్రభు నువ్వెవరు? అప్పుడు దాకా కళ్ళు మూసుకొని పోని, ఒక దెబ్బ పడినప్పుడు అమ్మో ప్రభు మీరెవరు? ఆ గుర్రం మీద వెళ్తున్న సౌలుని దేవుడు ఎగిరి తన్నాడు అన్నా కదా. దేవుడు మనల్ని ఎగిరి తన్నటానికి ముందే మనం మారాలి. ఆయన మనల్ని కత్తిరించడానికి ముందే మనం మారాలి. ఆయన యందు మనం ఉంటే మనం ఫలిస్తాం, అధికంగా ఫలిస్తాం. ఎలైనా ప్రభు చెప్పారు, నేను లేక మీరు ఏమీ చెయ్యజాలరు. దేవుడు లేకపోతే మన జీవితంలో మనం ఏమీ చేయలేం. ఇంకొక మాట చెప్తా ప్రియులారా, 7వ వచనం 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నారు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరిననో అది మీకు వసగబడును. ప్రైజ్ ద లార్డ్. చూసారా ఆ మాటలో? నా యందు మీరును అంటే దేవుని యందు మనం ఉండాలి. తర్వాత మన యందు దేవుని మాటలు ఉండాలి. అప్పుడు మనం ఏం కోరినా జీవితంలో అది నెరవేరుతుందని ప్రభు మనకు సెలవిస్తున్నారు ప్రియులారా. దేవుని యందు మనం ఉండాలి. దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడు మనలోకి క్రీస్తు ప్రభు వస్తారు. మన ఆత్మ క్రీస్తు ప్రభుతో ఒకటవుతుంది. మన యందు దేవుని మాటలు, ఆయన యొక్క మాటలు మన యందు ఉంటే మనం ఏమి కోరినా అది మీకు వసగబడును అని అంటున్నారు. ఎంతోమంది దైవజనులు వారి జీవితంలో ఈ మాటలు నెరవేరని ప్రియులారా. మనం అనుకున్నవి చాలా జరుగుతాయి మనం దేవునితో కలిసి ఉన్నప్పుడు. నా జీవితంలో నేను ఎన్నో అద్భుతాలు చూశాను. దేవుడు నన్ను 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా నన్ను ఆశీర్వదించాడు. నేను అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు నన్ను దీవించాడు. ఎందుకంటే మనం ఆయనతో ఉండాలి. సరే, మనలో బలహీనతలు ఉంటాయి, మనలో కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. కానీ ఆ వీక్నెస్ను కూడా ఒక శక్తిగా వాడుకొని దేవుని చెంతకు వెళ్ళి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి మొరపెట్టుకున్నప్పుడు, దేవా నా హృదయంలోకి వేయించేశారని ప్రభువుని మనలోకి ఆహ్వానించుకున్నప్పుడు, మనలో క్రీస్తు యొక్క మాటలు నిలిచి ఉన్నప్పుడు మనం ఏమి కోరినా ప్రభు మనకు అది వసుగుతానని వాక్యములో సెలవిస్తున్నారు ప్రియులారా. చివరగా 8వ వచనంలో 15వ అధ్యాయం 8వ వచనం, మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే మనం ఫలించాలి జీవితంలో. క్రైస్తవులు అంటే ఎప్పుడు దీనత్వం తగ్గించుకునే ఉండాలి. క్రైస్తవులు అంటే ఎప్పుడు సంతోషంగా కనపడకూడదు, ఏడుపు మొహాలతో ఉండాలా క్రైస్తవులు అంటే? కాదు. క్రైస్తవులు అంటే ఎప్పటికీ తలదించుకునే ఉండాలా? కాదు. క్రైస్తవులు అంటే ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు, ఎప్పుడు ఏడుపు మొహాలు వేసుకొని ఉండాలా? కాదు. ప్రభు చెప్తున్నారు ఏమని? మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును. ప్రైజ్ ద లార్డ్.
నువ్వు అభివృద్ధి అవుతే అది దేవునికి మహిమ. నువ్వు జీవితంలో ఎదుగుతుంటే అది దేవునికి మహిమ. నువ్వు ఆస్తులు పెంచుకున్నా దేవునికి మహిమ. అంటే రైట్ మార్గంలో నువ్వు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా అది దేవునికి మహిమ. నువ్వు దేవుని బిడ్డవి, దేవునిని సృష్టించాడు. నువ్వు అధికముగా ఫలించుట యందు నీ తండ్రి మహిమ పరపబడును. తద్వారా నువ్వు అధికంగా ఎదుగుతుంటే ప్రజలు అతను దేవుని బిడ్డ, అతను దేవుడు దీవించాడు, అతను దేవుని ఆశీర్వదించాడు అని నలుగురు కూడా నీ అభివృద్ధిని చూసి అది దేవునికి మహిమకరంగా మారి అందరూ కూడా దేవుణ్ణి ఎక్కువగా స్తుతించగలగాలి నీ ద్వారా. కాబట్టి ప్రియులారా, ఈ 4 విషయాలు నేను చెప్పాను ఈ వాక్యంలో. మొట్టమొదట నేను చెప్పింది ఏంటంటే, దేవుడు లేకుండా మన జీవితంలో ఏమీ చేయలేము. రెండవది ప్రియులారా, మనం తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు ఆయన మనల్ని కత్తిరిస్తాడు, సరిచేస్తాడు. ఈ కత్తిరించేది, సరిచేసేది ఎందుకు? నీ మంచి కొరకే. నువ్వు జీవితంలో అభివృద్ధి అవ్వాలని, నీ జీవితంలో నువ్వు బాగుపడాలని దేవుడు నిన్ను కత్తిరించి సరిచేస్తున్నాడు. రెండవది. మూడవది ప్రియులారా, మనం దేవుని యందు ఉండి మన యందు దేవుని మాటలు ఉంటే మనం ఏమి కోరుకున్నా అది నెరవేరుతుంది. నాలుగవది, నువ్వు అభివృద్ధి అవ్వాలి, నువ్వు జీవితంలో ఎదగాలి. నువ్వు అభివృద్ధి అవితే నువ్వు జీవితంలో 30 60 100 నువ్వు ఎదిగితే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. నీ యొక్క ఎదుగుదల చూసి అందరూ పలానా వ్యక్తి దేవుని బిడ్డ, పలానా క్రైస్తవుడు ఎదుగుతున్నాడు, వారి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు అని నలుగురు కూడా నిన్ను చూసి దేవుణ్ణి అభినందించాలి, దేవుణ్ణి పొగడాలి. కాబట్టి ప్రియులారా, ప్రభు ద్రాక్షావల్లి మనం తీగలం. ఇదిగో ఈ చెట్టు క్రీస్తు ప్రభు అనుకోండి, మనం రెమ్మల్లాగా, ఈ రెమ్మలన్నిలాగా మనం క్రీస్తు ప్రభుతో ఉండాలి. ఇదిగో మనం కత్తిరించబడి పారవేయబడ్డానుకో ఏమవుతాం? ఎర్రని అగ్నిలో కాలి మసైపోతాం. ఇది కూడా వాక్యంలో ఉంది. 6వ వచనం నేను చదువుతా చూడండి. నా యందు నివసింపనివాడు, అంటే దేవుని యందు లేకపోతే, నా యందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పుల్లో వేసి తగలబెట్టుదురు. వింటాకే భయంగా ఉంది. కాబట్టి దేవుని నుండి దయచేసి దూరంగా వెళ్లకుండా దేవుని చెంత ఉండండి, దేవునితో కలిసి ఉండండి. చిన్న ప్రార్థన. కృపగల దేవా, దయగల తండ్రి, మీరు ద్రాక్ష వల్లే మేము తీగలు అంటున్నారు తండ్రి. మేము అహంకారంతో, గర్వంతో, డబ్బు చూసి, పేరు ప్రతిష్టలు చూసి మీకు దూరంగా వెళ్లకుండా ప్రభువా, ఇదిగో ఈ కొమ్మలాగా మేము అహంకారంతో బయటికి రాకుండా నిన్ను అంటిపెట్టుకొని నీతో కలిసి ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. మీరు లేకపోతే మేము ఏమీ చేయజాలం ప్రభువా. మమ్మల్ని కత్తిరిస్తున్న సమయంలో, మీరు మమ్మల్ని సరిచేస్తున్న సమయంలో మేము గుర్తుంచుకొని మా జీవితాలు సౌలు పౌలులాగా మారినట్లు మేము కూడా మారే భాగ్యం దయచేయి ప్రభువా. ఇదిగో తండ్రి, నీ మాటలు నా యందు ఉండొచ్చు, మేము ఏం కోరినా అవి దయచేస్తానంటున్నావు. నీకు వందనాలు ప్రభువా. మేము క్రైస్తవులుగా అభివృద్ధి అవ్వచ్చు, నీకు మహిమకరంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని, మా సంఘస్థులను అందరిని దీవించమని ఈ మనవులన్నింటినీ మా నాథుని క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.